హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఇంటికి మనం గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అండ్ ఈ యొక్క వీడియోలో మనం నెంబర్ సిస్టమ్ సంబంధించినటువంటి పార్ట్ 2 అని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1 వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే పార్ట్ 1 వీడియో చూడలేదో వాళ్ళందరూ కూడా పార్ట్ 1 వీడియో చూడండి. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క క్లాస్ లోకి వెళ్ళిపోదాం. And first question. There are two consecutive natural numbers such that their squares are 313. Find the smaller of the two numbers. Okay. So రెండు వరుస సహసంఖ్యలు ఇవ్వడం జరిగింది. వాటి యొక్క వర్గాల మొత్తం అంటే 313 అయితే వాటిలో చిన్నది ఏంటిది? ఓకే. సో ఈ క్వశ్చన్స్ మనం మెథడ్ ఉపయోగించి చేయొచ్చు అండ్ దాంతో పాటు మనం షార్ట్ కట్ ను ఉపయోగించి అంటే ఆప్షన్స్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ చేసి కూడా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం ఆప్షన్స్ మెథడ్ చేద్దాం. మరి ట్రెడిషనల్ మెథడ్ ఎట్లా అంటే మీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి మెటీరియల్ లో ఆ యొక్క ట్రెడిషనల్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ ఏంటిది 313. యాక్చువల్లీ ఏంటంటే రెండు వరుస సంఖ్యలు ఉంది. అంటే ఒకటి కే అనుకుంటే ఇంకోటి ఏంటి k+1. అంటే ఎట్లా అంటే ఒకటి 10 అనుకోండి, ఇంకోటి ఆటోమేటిక్ గా దాని పక్కన ఏమైంది 11 కదా, వరుస నెంబర్లు కదా. సో అడిగింది ఏంది వర్గాల మొత్తం. అంటే ఇది 100 అయితే ఇది ఏమైంది 121. అయితే రెండింటిని కూడా ఏమైంది 221 కదా. సో సేమ్ ఇదే విధంగా 221 బదులు 313 కావాలని అంటుండు. ఓకే, సో ఆప్షన్ చూడండి 12, 13, 14, 15. ఓకే, 15 15లో 225. ఓకే, అంటే 16 అనేది అంతకంటే ఎక్కువ ఉంటది. సో మనకి ఇది ఏమైతుంది మ్యాచ్ అవుతుందా? 300 ఇది 200 అవ్వదు. సో ఫస్ట్ 12 చూద్దాం, అది కాకుండా 13, 14 చూద్దాం. ఓకే, సో ఫస్ట్ 12. సో 12 ఏమైంది 12 12 అంటే 12 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 144. అండ్ 12 తర్వాత ఇంకొక నెంబర్ అడిగింది చిన్నది కాబట్టి ఫస్ట్ చిన్నది మనం చూస్తుంది. సో 12 కాబట్టి 13 స్క్వేర్ అంటే 169. సో ఏమైంది 49 ఏమవుతుంది 3 అయింది, 64 ఏమైంది 10 10 1. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది 3. ఓకే, సో 313. ఓకే, సో దట్ మీన్స్ ఇది మన యొక్క ఆన్సర్. ఒకవేళ ఇదే ప్రశ్నలో ఒకవేళ పెద్దది అడిగింది అనుకోండి, లార్జెస్ట్ విచ్ ఈస్ లార్జెస్ట్ అంటే ఏమైంది బి ఆన్సర్ అవుతుంది. ఓకే, ఏది స్మాలెస్ట్ అంటే ఏ, ఏది లార్జెస్ట్ అంటే బి. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. బై యాడింగ్ 2 టు ద న్యూమరేటర్ అండ్ 5 టు ద డినామినేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్. ఓకేనా, మన దీంట్లో నెంబర్ సిస్టమ్ తో పాటు డెసిమల్ ఫ్రాక్షన్స్ కూడా మిక్స్డ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకు టైం తక్కువగా ఉంది కాబట్టి సబ్జెక్ట్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేద్దామని. అండ్ అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా జస్ట్ మనకు కొన్ని మాత్రం ఉన్నాయి కాబట్టి దాని సపరేట్ టాపిక్ ఎందుకంటే దీంట్లోనే మిక్సప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. The fraction obtained is equal to 1/2. Also, the fraction obtained by the subtracting 2 from the both numerator and denominator is equal to 1/3. Find the fraction. ఓకేనా, ఒక భిన్నం తీసుకున్నాం, ఆ యొక్క భిన్నం ఏంటో మనకు తెలియదు. ఆ యొక్క భిన్నంలో లవానికి 2 కలిపినాం, హారానికి 5 కలపడం ద్వారా ఏర్పడినటువంటి భిన్నం అంటే 1/2 అంట. ఓకే, అండ్ అలాగే ఇంకొకటి ఏం చేసిండు, లవం మరియు హారం రెండింటి నుంచి 2 తీసేయడం ద్వారా మనకి ఏం కొత్త భిన్నం ఏర్పడ్డది 1/3 ఏర్పడ్డది. అయితే అసలు ఆ యొక్క భిన్నం ఏంటిది? సో మనం ఫస్ట్ ఏమనుకుంటున్నాం ఎక్స్ బై ఏమనుకుందాం y అనుకుందాం, ఇది మనకు కావాలి. ఓకే, సో ఏమన్నాడు లవానికి 2 కలపమన్నాడు, అంటే న్యూమరేటర్ కి 2 కలపమన్నాడు. ఓకే, మరి డినామినేటర్ కి ఏం కలపమన్నాడు 5 కలపమన్నాడు. కలిపితే ఏమైందంట అల్టిమేట్ గా 1/2 వచ్చిందంట. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇదేమైంది 2x ప్లస్ 4 దట్ ఈక్వల్స్ టు ఇదేమైంది 1 ఇంటూ y ప్లస్ 5. సో 4 కి 5 క్యాన్సిల్ చేస్తే 1 అంటే 2x దట్ ఈక్వల్స్ టు y ప్లస్ 1. ఓకే, సో ఇది ఒకటి వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడు లవం మరియు హారం రెండింటి నుంచి 2 తీసేస్తే 1/3 వచ్చిందట. అంటే x మైనస్ 2 y మైనస్ 2 చేస్తే మనకి ఏంటంట 1/3 అంట. సో దీన్ని రిజాల్వ్ చేసేయండి. ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తే 3 ఏమైంది చెప్పండి 3x మైనస్ 6 దట్ ఈక్వల్స్ టు ఇది y మైనస్ 2. ఎందుకంటే పైన 1 ఉంది కాబట్టి. సో ఇక్కడ -6 -2 -6 అవుతుంది పోతే +6 ఏమైంది అల్టిమేట్ గా ఇది +4 అవుతుంది. ఓకే, సో 3x ఈక్వల్స్ టు y ప్లస్ 4. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం అండ్ దిస్ ఇస్ ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 నుంచి x y లను కామన్ చేద్దాం. సో ఎట్లా సార్ అంటే 2x ఏమవుతుంది y ప్లస్ 1 అండ్ అదేవిధంగా 3x అయితే ఏమవుతుంది y ప్లస్ 4. ఈ రెండింటిలోంచి y కామన్ ఉంది కదా, మైనస్ చేద్దాం. ఓకే, సో 3x నుంచి 2x తీసేద్దాం, మనకి ఇంకా నెగిటివ్ వాల్యూ కూడా రాదు.
అట్లా చేసి ఇదేమేది 3 అయింది అండ్ 3x నుంచి 2x పోతే x అయింది. ఈ +y కి -y క్యాన్సిల్ అయిపోద్ది. సో x వాల్యూ 3 వచ్చేస్తుంది. ఏం లేదు ఇప్పుడు 3x ఇది కింద రాసుకున్నాం కదా మనం పైకి రాసుకోవాలి. 3x = y + 4. సో దీన్ని తీసేసుకొని మీకు సింపుల్‌గా అర్థమైంది. సో ఇక్కడ మైనస్ పెట్టేసినాం. ఓకే. y మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. 4 నుంచి 1 పోతే 3, 3 నుంచి 2 పోతే 1. ఓకే. x వాల్యూ వచ్చేసింది. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ వచ్చేస్తది. సో x = 3. మనం దీంట్లో చేద్దాం. చూడండి ఈక్వేషన్ 1లో. సో x వాల్యూ ఎంత 3 కదా. సో 3 × 2 6 దట్ ఈక్వల్స్ టు y + 1. సో y వాల్యూ ఏదైతే మనకి ఈక్వేషన్ సాల్వ్ అయింది y వాల్యూ చెప్పండి. y వాల్యూ 5. ఓకే. 5 + 1 కదా 6. సో y వాల్యూ మనకేం వచ్చేసింది 5 వచ్చేసింది. సో x వాల్యూ ఎంత 3, y వాల్యూ 5. సో మనకు కావాల్సింది ఆ యొక్క భిన్నం x by y దట్ ఈక్వల్స్ టు 3/5. ఓకే. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సార్ దీనికి ఇంతకంటే షార్ట్ కట్ లేదా అంటే ఇంతకంటే షార్ట్ కట్ కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి స్టార్టింగ్ క్లాసెసే కదా, అంత హై అండ్ అవసరం లేదు. మీకు బేసిక్ మెథడ్ అర్థమైతే సరిపోతుంది. తర్వాత మనం ఇదే విధంగా కంటిన్యూ చేస్తున్న కొద్దీ మీకు స్పీడప్ అవుతుంది కదా, ఆటోమేటిక్గా అప్పుడు మనం షార్ట్ కట్ చెప్పినా మీరు కంటిన్యూటీ వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 1, 3, 5, 7 అప్ టు 21. సో దీని యొక్క విలువ ఎంత? సో ఇది 25/8/2022 రోజు షిఫ్ట్ 1 లో అడిగినటువంటి ప్రశ్న. సో సాల్వ్ చేసేయండి. క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమన్నా స్పెషల్ క్యారెక్టర్ ఏమైనా ఉందా? ఓకే. 1, 3, 5, 7 తర్వాత 9, 11 అట్లా 21 దాకా ఉంది. ఎట్లా సార్ట్ అవుట్ చేద్దాం? ఓకే. చెప్పండి ఎట్లా సార్ట్ అవుట్ చేద్దాం? అంటే మనం ఫాస్ట్‌గా డైరెక్ట్ ఇట్లా తీసుకొని అన్ని రాసుకుంటూ పోదామా? టైం ఉంది సార్ మనకు 1 మినిట్ కదా, ఫాస్ట్‌గా చేద్దామా అంటే అట్లా కాదు. ఇక్కడ చూడండి అన్ని కూడా ఏంటి బేసి సంఖ్యలు అంటే ఆడ్ నెంబర్స్. ఓకే. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. ఏంటి అయి ఆడ్ నెంబర్స్. ఓకే. ఆడ్ నెంబర్స్ సంబంధించి ఎట్లా ఉంది 1 నుంచి 21 దాకా ఉంది. ఓకే. మరి వరుస బేసి సంఖ్యల మొత్తం ఎంత? వరుస బేసి సంఖ్యల మొత్తం n². ఓకే. బేసి సంఖ్యలో n అయితే n². మరి ఇక్కడ ఏముంది 21 ఉంది. 21² పెడితే ఆన్సర్ అయిద్దా? కాదు. ఎన్ని ఉన్నాయి వీటిలలో? ఫార్ములా ఏంటిది? యావరేజ్ ఏంటిది? మొదటి పదము అండ్ చివరి పదము బై 2. మొదటి పదం ఎంత? 1. చివరిదంతా 21/2. సో 22/2 దట్ ఈక్వల్స్ టు 11. సో 11 ఉన్నాయి. 11 దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేసేయండి. n = 11 కాబట్టి 11² దట్ ఈక్వల్స్ టు 121. సో వాటి యొక్క విలువ ఎంత మొత్తం? 121. ఓకే. సార్ మరి మనం చేసింది కరెక్టేనా కాదా? చిన్నదే కదా, టాలీ కూడా చేద్దాం. టాలీ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్‌లోకి వెళ్ళిపోదాం. సో చూడండి 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13, 15, 17, 19, 21. సో లాస్ట్ 21 పక్కన పెట్టేసేయండి. ఎన్ని కొడితే మనకి ఎంత రావాలి? 100 రావాలి. అండ్ ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత? 20. అవునా? 19 1 20 కదా. 17 3 20, 15 5 20, 13 7 20. ఇది క్యాన్సిల్ చేస్తే 20. 25లో 100 + 21 121 వచ్చేసింది కదా. ఓకే. ఇట్లైనా చేసుకోవచ్చు, అట్లైనా చేసుకోవచ్చు. ఇట్లా చేస్తేనేమో మీకు ఫార్ములా వస్తది కాబట్టి క్వశ్చన్ ఒకవేళ వాల్యూ పెంచింది అనుకోండి. అంటే ఇక్కడ మన సింపుల్‌గా 21 దాకా ఇచ్చింది కాబట్టి ఓకే. 121 వరకు అంటే 5121 వరకు అనుకుంటే అప్పుడు కష్టం కదా. కాబట్టి మెథడ్ తెలవాలి. చిన్న క్వెషన్స్‌కి మనం బేసిక్ మెథడ్‌ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఓకే. అండ్ 2024లో రైల్వే కండక్ట్ చేసినటువంటి ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ, జేఈ, ఆర్‌పీఎఫ్ అండ్ అదేవిధంగా టెక్నీషియన్ ఎగ్జామ్‌లో అడిగినటువంటి ఫిజిక్స్ షిఫ్ట్ వారీగా మీకు ఇక్కడ డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం సంబంధించినటువంటి కంటెంట్ అనేది వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి అయితే గ్యాదర్ చేసుకోండి. సొల్యూషన్స్ కూడా మీకు ఇక్కడ కవర్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో వీటన్నిటిని కూడా మీరు ప్రాపర్‌గా ప్రిపేర్ అయితేనే సబ్జెక్ట్ పైన పూర్తి స్థాయిలో కమాండ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి 4 ప్రైమ్ నెంబర్స్ ఆర్ టేకెన్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకేనా. 4 ప్రధాన సంఖ్యల్ని ఆరోహణ క్రమంలో తీసుకున్నారంట. ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ 3 నెంబర్స్ ఈస్ 1771 అండ్ ద సమ్ ఆఫ్ ద లాస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈస్ 82. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద లాస్ట్ 2 ప్రైమ్ నెంబర్స్? ఓకే. సో ఈ క్వశ్చన్ అనేది కొద్దిగా లాజికల్‌గా ఉంటది. మనం లాజికల్‌గానే ఆన్సర్ ఇస్తుంది. ఓకే. సో వాల్యూస్ కూడా మనకు 1387, 1127, 1537, 1357. ఓకే. సో చూడండి K, L, M,
ఎన్ ఈ విధంగా 4 ఉన్నాయి. వీటన్నిటిలో కూడా దీనికంటే దీని వాల్యూ ఎక్కువ, దీనికంటే దీని వాల్యూ ఎక్కువ, దీనికంటే దీని వాల్యూ ఎక్కువ. ఓకే. సో ఈ విధంగా వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ వాటన్నిటిని తీసుకుంటే మొదటి 3 సంఖ్యల యొక్క లబ్ధము 1771 అంటే K ఇంటూ L ఇంటూ M 1771. ఓకే. మరి దీన్ని ఎట్లా కనుక్కోవాలి సార్ అంటే ఏం లేదు మన కాసాగు ఉందిగా 1771. దీనిలో తీసేసుకుంటే 7 తోటి తర్వాత 11 తోటి తర్వాత 23 తోటి పోతది ఇది. ఓకే. సో ఇట్లా 7, 11, 23 చేస్తే మనకు 1771 వచ్చేస్తది. ఓకే. సో ఈ 3 డిజిట్‌లు వచ్చేసినాయి. మరి నెక్స్ట్ వచ్చేసరికి ఏంది మనకు చివరి 2 ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత 82. అంటే ఎన్ వాల్యూ ప్లస్ ఎం వాల్యూ 2 కూడితే మనకేమొస్తది 82. ఎం ప్లస్ ఎన్ దట్ ఈక్వల్స్ టు 82. మీరు అనుకోవచ్చు సార్ ఇట్లా 7 ఇంటూ 11 ఇంటూ 23 ఎట్లా వచ్చిందంటే ఇదే మెథడ్ మనం చేస్తాం. ఓకే. 8తో పోవాలంటే మీకు తెలిసిందే కదా! వీటిని క్యాన్సెల్ చేస్తే మనకు 0 కావాలి. అండ్ 11 ప్రాసెస్ మీకు తెలిసిందే. ఓకే. సో 8లో తీసుకుంటే ఏమైద్ది? 7 2ల 14 37 ఉంటది. 7 5ల 35 అవతల 21 ఉంటది. ఎంత పోద్ది? 7 3ల 21. ఇది చూసుకుంటే 11 2ల 22 తర్వాత 33. ఓకే. అండ్ నెక్స్ట్ 23 ఒకట్ల అట్లా అంతే వేరేదేం లేదు. మీకు ఐడియా ఉంటదని చెప్పలేదు. మళ్ళా డౌట్ అడుగుతారు. సార్ మీరు డైరెక్ట్ ఆన్సర్ తీసుకొచ్చిర్రు అని అంటారని మళ్ళా చూపిస్తుంది. ఓకే. సో m ప్లస్ n ఈక్వల్స్ టు 82. ఓకే. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడు ఆల్రెడీ ఇచ్చిండు కదా! చివరి 2 ప్రధాన సంఖ్యల మొత్తం 82 అని. సో నేను డైరెక్ట్ వాడిని KLM అని అనుకున్నా. సో m వాల్యూ ఎంత 23. 23 ఎందుకు తీసుకోవాలి అని అంటే వాడు చెప్పిండు కదా! అన్ని ఆరోహణ క్రమంలో ఉన్నాయి. ఒక్కొక్క దానికంటే ఇంకోటి పెద్దగుంటది. 7 కంటే 11 పెద్దది, 11 కంటే 23 పెద్దది. ఓకే. సో n ఈక్వల్స్ టు 82. సో మనకు క్యాన్సెల్ చేసేయండి. 23, 82. సో ఇక్కడ 80, 20 క్యాన్సెల్ అయిపోతే 60. 3 అనేది 2 కంటే పెద్దది కాబట్టి 50లోకి పడిపోద్ది. ఎంత ఎక్కువ? 1 ఎక్కువ కాబట్టి 59. సో n వాల్యూ ఎంత? అల్టిమేట్‌గా 59. ఓకే. సో అడిగింది చివరి 2 ప్రధాన సంఖ్యలు లబ్ధం. అంటే 59 ఇంటూ ఇంకేంది 23. ఓకే. 9 3ల 27. సో అన్నిట్లో అదే వచ్చేసింది. 5 3ల 15. 15 2 17. అండ్ 2 3ల 18. అండ్ 2 5 11 11. 7 15 3 1 1357. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. సో ఇదే విధంగా మనం కూడా క్యాన్సలేషన్ చేసుకోవాలి. ఇది మీరు మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే చాలా బెటర్. మీకు బాధ్యత సూత్రాలు ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి క్లాసులో కంటెంట్ మొత్తం కూడా రెడీగా ఉండడం జరిగింది. నెంబర్ సిస్టమ్, డెసిమల్ ఫ్రాక్షన్స్ చాప్టర్ వైస్‌గా డీటెయిల్డ్‌గా. సో అవన్నీ మీ మైండ్‌లో రావాలి అప్ టు 20 దాకా. ఓకే. సో బాధ్యత సూత్రాలు అంటే ఇంగ్లీష్‌లో డివిజిబిలిటీ రూల్స్ అంటారు. అండ్ నెక్స్ట్ హౌ మెనీ నంబర్స్ బిట్వీన్ 1 to 150 ఆర్ డివిజిబుల్ బై 3 and 4 బోత్. ఓకేనా. సో ఇక్కడ 1 నుంచి 150 వరకు ఇచ్చినటువంటి ఈ యొక్క సంఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటిలలో మనకు 3 మరియు 4 చే రెండింటితోటి భాగింపబడేవి ఏంటి? ఓకే. ఆన్సర్ చేయండి. ఇది స్టార్టింగ్‌లో అంటే పార్ట్ 1లో స్టార్టింగ్‌లో వచ్చినాయి కదా! సార్ట్ ఔట్ చేసింది. ఇది ఎప్పుడొచ్చింది ఈ క్వెషన్? మన 26 ఆగస్ట్ 2022 రోజు షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వెషన్ ఇది. సో చూడండి 3 మరియు 4. 3 ఏమో ప్రధాన సంఖ్య, 4 ఏమో సంయుక్త సంఖ్య. 2 వేరు వేరే ఉన్నాయి కదా! మరెట్లా? ఏం చేయాలి చెప్పండి? సింపుల్ కాసాగు తీసుకుంటే అయిపోద్ది కదా! 3 మరియు 4 యొక్క కాసాగు ఏంటిది? 12. ఎందుకంటే ఇది ప్రధాన సంఖ్య కాబట్టి మల్టిప్లై చేస్తాం అంతే వేరేదేం లేదు. ఓకే. 3, 4 యొక్క కాసాగు ఎంత? 12 కాబట్టి 12తో 150లో ఏమేమి పోతాయి? సో నాకు తెలిసి 12 10లు ఎంత? 120. 12 11ల చెప్పండి 12 11లు ఎంత? రావాలి మైండ్‌లో రావాలి 132. ఫాస్ట్‌గా రావాలి. 12 12ల 144. ఓకే. 12 12ల 12 స్క్వేర్. అండ్ నెక్స్ట్ 12 13ల ఎంత? 156. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ లిమిట్ ఇచ్చింది ఎక్కడి దాకా? 150 వరకే. మరి ఇక్కడ 156 అవుతుంది. అంటే ఇది కాదు. అంటే మిగిలినది ఇదే. సో ఎన్ని అంకెలు ఉంటాయి మధ్యలో మనకు? 12 ఉండడం జరుగుతుంది. ఓకే. సార్ మరి ఇదంతా ఓకే. చిన్నగా ఇచ్చిండు కాబట్టి ఓకే. 1500 అంటే? చెప్పండి. 2000 అంటే? అట్లాంటి మోడల్స్ మీరు ట్రై చేయండి. ఇదే మెథడ్ సేమ్. కాకపోతే ఇట్లా కాకుండా మీరేం చేస్తారంటే 12 కదా! డైరెక్ట్ బై 12 చేసేస్తే అయిపోతది. ఓకే. అంటే ఎట్లా సార్ అంటే ఇప్పుడు 1500 ఉంది. బై 12. సో దీన్ని నేను క్యాన్సెల్ చేస్తే 150 ఎందులో పోతాయి? 12 12ల 144 అవతల ఇంకెంత ఉంటది?
6 ఉంటాయి 60, 12 5 60 అట్లా. ఓకే, అట్లా చేస్తే వచ్చేస్తుంది. మీరే క్వశ్చన్స్ క్రియేట్ చేసుకోవాలి. వాల్యూస్ మీరే ఇంక్రీజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎప్పుడైతే కొత్త క్వశ్చన్స్ క్రియేట్ చేయడం తెలుసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ని సాధిస్తారు. ఉన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడమే కాదు, వాటిలో వాల్యూస్ని చేంజ్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్లో చేసేది కూడా అంతే. ఎప్పుడు కూడా కొత్త మెథడ్ని సృష్టించలేరు కాబట్టి ఉన్న దాంట్లో వాల్యూస్ని అప్ అండ్ డౌన్ చేసేస్తారు. అది కూడా మీరు చేయడం నేర్చుకుని దానికి సంబంధించి మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్నెస్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్, if 4 plus 4 power n plus 5 equals to 260, then find the value of 5 power n plus 3. ఓకేనా? సో ఇక్కడ 4 plus 4 power n plus 5 వాల్యూ ఎంత? 260 అంట. అయితే 5 power n plus 3 వాల్యూ ఎంత? 4 plus 4 power n plus 5 వాల్యూ 260. ఓకే, ఫస్ట్ ఇది సార్ట్ అవుట్ చేసి ఆ తర్వాత దాని కాడికి వెళ్దాం. ఇది సార్ట్ అవుట్ చేయాలంటే ఏం కావాలి? n వాల్యూ కావాలి. ఓకే, సో ఇక్కడ 4 ఉంది కదా, 4 నవతల పంపించేసి ఇదేమైంది? 4 power n plus 5 that equals to 260 నుంచి 4 పోతే 256. అండ్ 256 చూడంగానే మనకేం కనిపించాలి? 4తో ఏమైనా రిలేషన్ ఉందా? ఫస్ట్ మనం ఆలోచించాల్సింది అది. 4తో రిలేషన్ ఉందా? నాకు ఇమీడియట్గా రావట్లేదు. కానీ ఏం తెలుసు నాకు? 16లో 256. మరి 16 అంటే ఏంటిది? 4 స్క్వేర్ అంటే 4 4 16. అంటే చూడండి, దీన్ని మనం ఏం రాసుకోవచ్చు? 16 into 16 రాసుకోవచ్చా? అండ్ 16 4 స్క్వేర్ రాసుకోవచ్చా? 4 స్క్వేర్ అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? 4 power 4 రాసుకోవచ్చా? సింపుల్ గా చెప్తాను. ఓకేనా? డైరెక్ట్ 4 power 4 రాసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ అందరికీ గుర్తుండదు కదా, మళ్ళీ 4 power 4 ఎట్లా వచ్చిందని అంటారు. 256 అంటే 16 into 16. ఒక 16 అంటే 4 into 4 కాబట్టి 4 స్క్వేర్. సో ఇదేమైంది? 4 power n plus 5 దట్ ఈక్వల్స్ టు 4 power 4. ఓకే, ఇక్కడ మనకేం తెలుసు? భూములు సమానం. ఓకేనా? ఈ రెండింటి యొక్క బేసులు సమానం. సో పవర్స్ ఏమైతాయి అంటే ఘాతాలు ఏమైతాయి? ఈక్వల్ అవుతాయి. అంటే n plus 5 దట్ ఈక్వల్స్ టు 4. సో n వాల్యూ ఏమవుతుంది? -1. 5 అవతల పోతే ఏమైంది? మైనస్ అయింది కదా. సో n వాల్యూ -1. సో n వాల్యూ వచ్చేసింది. డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేసేయండి. ఏమని ఇచ్చిండు? 5 power n plus 3. సో 5 power -1 plus 3. సో ఏమైంది? 5 power 2. సో 5 power 2 వాల్యూ ఎంత? 25. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ. ఈ క్వశ్చన్ ఇదంతా చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఆప్షన్స్ గమనించిన ఆన్సర్ అయిపోద్ది. అది ఎట్లా సార్ అని చూడండి, ఇచ్చింది ఏంది? 5 power సంథింగ్. సో 5 power లో ఫర్ ఎగ్జాంపుల్ 5 power 0 అనుకోండి, 1 వస్తుంది. 5 power 1 అయితే 5 వస్తుంది. 5 స్క్వేర్ అయితే 25 అవుతుంది. అంటే లాస్ట్ డిజిట్ ఏమైంది? 1 కానీ 5 కానీ. మరి ఇంకేమన్నా వస్తుందా? ఇంకేం రాదు. ఇక్కడ ఈ ఒక్కదానికి 5 ఉంది, ఇక్కడ ఏముంది? 6 6 9. అంటే ఈ 3 ఆటోమేటిక్గా క్యాన్సల్. సో ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా బేసిక్ లాజిక్ ఉపయోగించి ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా? ప్రొసీజర్ తెలిసినా తెలియకపోయినా చూసి ఆన్సర్ చేసేయచ్చు. ఇట్లా చాలా క్వశ్చన్స్ వస్తాయి. క్వశ్చన్ చూడంగానే మనం భయపడొద్దు. ఓకే, ఆప్షన్స్ ఒకసారి గమనించాలి. ఏమన్నా లాజిక్ దొరుకుద్దా? దొరకలేదు అంటే అప్పుడు మెథడ్ చేసుకుంటూ పోవాలి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇదే క్వశ్చన్ సింపుల్ కాకుండా ఈ 4 పవర్ ఉంది కదా, ఇట్లా రాసుకుంటారు. ఈ రెండిట్లో 4 అట్లా ఉంది కదా అనుకుంటారు, మొత్తం ఆగమాగం చేసేస్తారు. ఓకే, ఫస్ట్ 4 నూతలు పంపించేసుకుంటే మనకు 256కి రిలేషన్ కనిపిస్తుంది. అది ఎప్పుడు మనం బాగా ప్రాక్టీస్ చేస్తుంటే దేన్ని యాడ్ చేయాలి, యాడ్ చేయకూడదు అనేటటువంటి కమాండ్ మనకు రావడం జరుగుతుంది. ఓకే, ఇది ఎప్పుడు వచ్చింది? 26 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 9 power 6 into 12 power 4 into 7 power 7. అడిగింది ఏంది? ఈ యొక్క నెంబర్ యొక్క ప్రధాన కారణాంకాల యొక్క మొత్తాన్ని కనుక్కోమంటుండు, లబ్ధాన్ని కాదు మొత్తాన్ని కనుక్కోమంటుండు. ఓకే, ఆప్షన్స్ కన్నా తీసుకుంటే 13 12 14 11. సో సాల్వ్ చేసేయండి. ఇది ఎప్పుడు వచ్చింది? 26/8/2022 షిఫ్ట్ 3లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో ట్రై చేయండి. సో మనల్ని అడిగిన ప్రధాన సంఖ్యల బేస్ పైన కదా ప్రధాన కారణాంకాలు అంటే ప్రధాన సంఖ్యల లెక్క రాయాలి. సో 9 ఎట్లా రాస్తాం? 3 into 3 పవర్లో 6. అండ్ నెక్స్ట్ 12 నేను రాయాలి. 12 ఎట్లా రాసుకోవచ్చు? 6 2లో రాసుకోవచ్చు, లేదంటే 4 3లో రాసుకోవచ్చు. కానీ 4 6 ఇవన్నీ కూడా ఏంటి? సంయుక్త సంఖ్యలు కాబట్టి ఎట్లా రాయాలి? ప్రధాన సంఖ్య లెక్క రాయాలంటే ఏం చేయాలి? 2 into 2 2 into 2 into 3 పవర్లో 4. అండ్ నెక్స్ట్ 7 అనేది ఏంది? ఆల్రెడీ ప్రధాన సంఖ్య కాబట్టి మళ్ళీ దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. సో వాటి యొక్క మొత్తాన్ని కనుక్కోమంటుండు. సో ఇందులో నాకు 2 కనిపిస్తుంది, అండ్ నెక్స్ట్ 3 కనిపిస్తుంది, అండ్ నెక్స్ట్ మనకి ఇంకేం కనిపిస్తుంది? 7 కనిపిస్తుంది. సో 7 3 10 2 12. సో ఇదే కదా మనకు కనిపిస్తున్నటువంటి వేరియేషన్స్, ప్రధాన సంఖ్యలు ఇవే కదా.
సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున ఆల్రెడీ మీకు రీజనింగ్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ అండ్ షిఫ్ట్ వైజ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఎన్టీపీసీ. అండ్ త్వరలోనే మీకు గ్రూప్ డి సంబంధించినటువంటి క్వెషన్స్ కూడా రావడం జరుగుతుంది. సో టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఈ యొక్క కంటెంట్ ని ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ పైన కమాండ్ తెచ్చుకోండి. అండ్ ప్రతి ఎగ్జామ్ లో కూడా మనకు రీజనింగ్ అనేది హై స్కోరింగ్ మనకు కనిపిస్తుంటుంది కాబట్టి హై స్కోర్ తెచ్చుకోవాలంటే మనకు తక్కువ టైంలో బాగా ప్రాక్టీస్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ కాబట్టి వీటిని మీరైతే ఉపయోగించుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ నుంచి మీరు డైరెక్ట్ వీటిని అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మన యొక్క ఇన్స్టా మోజో సైట్ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతో పాటు మన యొక్క యాప్ నుంచి కూడా మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే. And next question. The prime factorization of the number 266805. ఓకే. సో దీనికి సంబంధించినటువంటి ప్రధాన కారణాంకం అడుగుతున్నాడు. ఓకే. సో దీని యొక్క కారణాంకాలు కట్టాలి. సో దీని యొక్క కారణాంకాలు మనకు గెలవాలంటే బేసిక్ మెజర్స్. సో ఇదంతా ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మనం దీని యొక్క ఆన్ స్క్రీన్ లోకి వచ్చేద్దాం. సో ఫస్ట్ 3 తో చూద్దాం, ఎందుకంటే 2 తో పోదు కాబట్టి. ఓకే. సో దీని మొత్తాన్ని మనం కారణాంకాలు కడితే మనకు 3, 3, 5, 7, 7, 11, 11 ఈ విధంగా మనకైతే రావడం జరిగింది. సో 3 అనేది 2 సార్లు రావాలి. ఇది కాదు, ఇది కాదు, సో ఇది కాదు. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది ఎప్పుడు వచ్చింది? 29 ఆగస్టు 2022 షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. And next question. When a number is divided by a divisor, the remainder is 16. When twice the original number is divided by the same divisor, the remainder is 3. Find the value of the divisor. ఓకేనా? సో ఒక సంఖ్యను ఒక విభాజకంతో భాగించినప్పుడు శేషం 16 అవుతుందంట. ఓకేనా? ఒక నెంబర్ తీసుకున్నాము. సో మనకు క్వాషియంట్ ఇంటూ డివిజర్ ప్లస్ మనకేమో శేషం అంటే రిమైండర్. సో రిమైండర్ అంటే ఎంత అంట? 16 అంట. When the twice the original number is divided by the same divisor. సో మనకి ఇది 2n అయింది అనుకోండి. 2n ని మళ్ళీ మనం డబలింగ్ చేస్తే ఇదేమైతే శేషం అనేది 32 అవ్వాలి. ఓకే. జనరల్ గా ఇది డబుల్ అయినప్పుడు ఇది ఏమైంది? n కి 16 అయితే 2n కి ఏమవ్వాలి? 32 అవ్వాలి డబలింగ్ కాబట్టి. సో అప్పుడు ఏమైందంట? మనకు శేషం 3 వచ్చిందంట. సో శేషం 3 అంటే ఇదేమవుతుంది మనకి ఎక్స్ట్రా 29 అది. ఎట్లా అంటే 29 + 3 32 కదా. ఓకే. సో అప్పుడు మనం తీసుకున్నటువంటి ఎలిమెంట్ మనకు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏది నియర్ బై 29 లేదా 29 మనకు మల్టిపుల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. సో శేషం అనేది మనకి డబుల్ అయినప్పుడు ఇది కూడా డబుల్ అవుతుంది. డబుల్ అయినప్పుడు మనకి ఇక్కడ శేషం అనేది 3 వచ్చేసింది. దాన్ని బట్టి చేస్తున్నాం. ఎందుకు ఇట్లా చేసినామంటే మనకి ఇంకా ఇంకే వాల్యూ కూడా ఇవ్వలేదు. ఓకే. సో ఇది 30 షిఫ్ట్ 2 లో వచ్చినప్పుడు క్వశ్చన్. And next, the sum of the two numbers is 27. 5 times one number is equal to 4 times of the other. The smaller of the two numbers is. Okay na? So రెండు సంఖ్యల మొత్తం 27 అంటే k plus l that equals to 27. Okay. So k plus l అనుకుందాం. అయితే ఇక్కడ ఏమంటుండు? 5k that equals to ఏమంటుండు? 4l అంట. k 5 రెట్లకి l యొక్క 4 రెట్లకు సమానం అంట. అయితే ఆ రెండు సంఖ్యల్లో ఏది చిన్నది అని అడుగుతున్నాడు. సో 15, 12, 11, 13. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే రెండింటిని కలిపితే మనకి 27 రావాలి. ఫస్ట్ అది చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి 15 + 12 చూసుకున్నాం అనుకోండి 27 అవుతుంది. 12కి అయితే 15, 11కి అయితే ఏమవ్వాలి? 16 కలపాలి. 13కి అయితే ఎంత కలపాలి? 14 కలపాలి. ఓకే. సో ఇక్కడ మనకు డేటా వచ్చేసింది. అంటే రఫ్ డేటా ఆప్షన్స్ ప్రకారం మనం తీసుకున్నాం. సో ఇక్కడ చూడండి ఏది 5 టైమ్స్ చేస్తే దాని తర్వాత ఉండేటటువంటి 4 టైమ్స్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. 15కి 5 టైమ్స్ చేసినాం అనుకోండి 15 అయితే 75. 12 4 అవ్వదు కదా, అంటే ఇది కాదు. ఇది చూడండి 17 5 ఏమవుతుంది? 60 అవుతుంది. అదే 15 4 65. ఓకే. ఇది మ్యాచ్ అవుతుంది. అంటే మనకు ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే అడిగింది చిన్నది కాబట్టి చిన్నది మనం తీసుకుంటున్నాం. ఒకవేళ సేమ్ ఇదే క్వశ్చన్ ఇచ్చేసి మీ ఎగ్జామ్ లో పెద్దదాన్ని అడిగింది అనుకోండి, పెద్దది ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. అంటే 15 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటాం? ఇక్కడ ఇది 12 అవుతుంది, ఇది 15 అవుతుంది.
ఓకే. 2 సంఖ్యలు ఈ రెండిటిని కూడితే 27 అయితది. బ్యాలెన్స్ అయింది. ఇంటూ 5 చేస్తే మనకు 60 అయితది. ఇంటూ 4 చేస్తే మనకిది 60 అయితది. సో 2 టాలీ అవుతున్నాయి కాబట్టి ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. సో ఇది ఎప్పుడొచ్చింది? 30 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వెషన్ ఇది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం సెప్టెంబర్‌లోకి ఎంటర్ అయినాం. ఓకే. ఇప్పటి వరకు ఆగస్ట్ ఇంకో క్వెషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం సెప్టెంబర్‌లోకి ఎంటర్ అయిపోయినాం. The sum of the two-digit number and the number obtained by reversing the digits is 99. If the digits of the number differ by 5, then the two-digit number can be. సో క్వెషన్ చూస్తే కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉన్నప్పుడు ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే. మనకు సగం ప్రొసీజర్ ఆప్షన్స్ తోటి ఎగిరిపోతది. ఓకేనా? మనకు ఎంత ప్రొసీజర్ తెలుసు అనే దానికంటే కరెక్ట్ ఆప్షన్ చూజ్ చేయడంలో మనం ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు. ఓకే. అది ఎట్లాగో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇచ్చిందేంది? 2 అంకెల యొక్క సంఖ్య అంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 12 అనుకుందాం. జనరల్‌గా ఓకేనా? అనుకుందాం. సో ఆ 2 అంకెలను రివర్స్ చేస్తే మనకు వాటిని కూడితే మనకి ఎంతొచ్చిందంటే 99. అంటే ఈ రెండిటిని నేను ఉల్టా చేసిన. 12 ఉల్టా 21 కదా! ఈ రెండిటిని కూడితే నాకేమైంది? 33 వచ్చింది. ఈ 33 అనేది 99 అవ్వాలంట. అది ఇచ్చినటువంటి క్వెషన్. అయితే ఇక్కడ ఏమంటుండు? ఒకవేళ ఆ సంఖ్యలో ఉండేటటువంటి అంకెల యొక్క తేడా 5. అంటే ఇప్పుడు ఈ రెండిటి మధ్య తేడా ఎంత? 1 కదా! అట్లా 5 ఉండాలండి. ఓకే. ఇది మనకి ఇచ్చినటువంటి తేడా. సో ఇక్కడ మనకున్నటువంటి సింప్లెస్ట్ పాయింట్ ఏంటిది? ఒక సంఖ్యలో 2 అంకెల మధ్య భేదం ఎంత ఉండాలి? 5 ఉండాలి. 2కి 7కి భేదం ఎంతుంది? 5 ఉంది. ఓకే. ఈ రూల్ ఫాలో అవుతుంది. 1 6కి యెస్ ఇది ఫాలో అవుతుంది. 8 3కి ఇది ఫాలో అవుతుంది. ఇది ఫాలో అవుతుందా? 1 8 తేడా ఎంత? 7 కదా! అంటే ఇది కాదు. అంటే ఇది కాదు. దట్ మీన్స్ ఒక ఆప్షన్ ఎగిరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకేమన్నాడు? ఆ రెండిటిని కూడితే 99 రావాలి. సో ఫస్ట్ 27 తీసుకుందాం. 27 రివర్స్ చేస్తే 72 కూడితే 99. సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ప్రొసీజర్ కూడా అవసరం లేదు. అదే 16 తీసుకుంటే 61 అయితది. 77 అయితది. సో ఈ 83 అంటే 38 ఆల్టర్‌నేటివ్‌ది 110 పైన వెళ్ళిపోతది కాబట్టి సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. లేదు నేను ప్రొసీజర్ ప్రకారం చేస్తా అన్నా కూడా మనకు టైం చాలా ఎక్కువైద్ది. ఆల్రెడీ మీకు వచ్చేటటువంటి మెటీరియల్‌లో ప్రొసీజర్ అనేది ఉంటది. ఓకే. అండ్ నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ఎ నంబర్ ఇట్స్ 1/3 అండ్ 27 ఈస్ 71. ఫైండ్ ద నంబర్. ఓకేనా? సో ఒక సంఖ్య దాంట్లో ఉండేటటువంటి సగం దాని యొక్క 1/3 మరియు 27 కలిపితే అది 71 అంట. ఆ సంఖ్యని కనుక్కోమంటుంది. ఇది ఎప్పుడొచ్చింది? 1 సెప్టెంబర్ సెకండ్ షిఫ్ట్‌లో అడిగినటువంటి ప్రశ్న. ఓకే. సో ఒక సంఖ్య మనం ఏమనుకుంటాం? k అనుకుందాం. అండ్ దాంట్లో సగం అంటే k/2 అండ్ దాని యొక్క 1/3 అంటే k/3 ప్లస్ 27 కలిపితే ఎంత అంట? 71 అంట. ఇది మనకిచ్చినటువంటి క్వెషన్. అయితే k వాల్యూ ఎంత అంటుండు? ఓకేనా? k వాల్యూ ఎంత అంటుండు? సరే ఇక్కడ k ఎందుకు పెట్టిర్రు? ఎల్ పెట్టుకోవచ్చుగా, ఏం పెట్టుకోవచ్చు. మీ ఇష్టం మీకు నచ్చింది పెట్టుకోరు. సార్ నేను ఏ పెట్టుకుంటా ఇష్టం. మీకు నచ్చింది పెట్టుకోరు. ఎటువంటి మీకు అది సెపరేట్‌గా ఉండాలి అంతే. ఓకే. సో ఇక్కడ చూడండి 27ని అవతల పంపించేద్దాం. ఏమైద్ది? చెప్పండి. 71 నుంచి 27 పోతే ఏమైద్ది? 10, 11 నుంచి 4 ఇది 6 అంటే 4 ఓకే 44 అండ్ ఇది కాసా కట్టుకుంటే అయిపోద్ది కదా! 2, 3 యొక్క కాసాగేంటి? 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య అంటే 6 కాసాగు. కింద ఏం లేదంటే 1 ఏమైంది? 6k 2 3s are 3k 3 2s are 2k that equals to 44. ఓకే. సో 6 3 9 2 11 అంటే ఏమైతుంది? 11k/6 that equals to 44. ఈటి దాకా వచ్చిన కొంతమంది ఏం చేశారు తెలుసా? తెలివిగా దీన్ని క్యాన్సిల్ చేశారు. 644ని కూడా క్యాన్సిల్ చేశారు. అట్లా చేయకూడదు. మొత్తం రాంగ్ అయిపోద్ది. అంటే ఒకవేళ ఇక్కడ 36 ఉందనుకో 6 6 అని క్యాన్సిల్ చేస్తారు. ఈ 2 మల్టిప్లై చేయాలి నాయి. మల్టిప్లై చేయాల్సిన కాడ క్యాన్సిలేషన్ చేస్తారు. ఫాస్ట్‌గా అయిపోవాలి అని. ఓకే. సో 11 ఒకట్ల 11 4 కింది దాంతో క్యాన్సిల్ చేయొద్దు. పై దాంతో క్యాన్సిల్ చేయాలి. 6 4 24. సో k వాల్యూ ఎంత? 24. సో ఆప్షన్ ఉందా? 25, 24, 22, 23. యెస్. సో హియర్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. అండ్ అదేవిధంగా మనం లేటెస్ట్‌గా ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి కంటెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి డేటాని గ్యాదర్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసుకోండి. మనకు అప్ టు 2025 జనవరి 1 వరకు అప్డేటెడ్ ఉన్నటువంటి టోటల్ క్వెషన్స్ కూడా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా తెలుగు మీడియం సంబంధించినటువంటిది.
అండ్ దీంట్లో ఏఎల్పి, జేఈ, ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ తో పాటు టెక్నీషియన్ యొక్క క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ జేఈ సిబిల్ 2 లో కూడా మనకి ఒక ఎన్విరాన్మెంట్ యొక్క వెయిటేజ్ ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఏఎల్పిలో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా ఎన్విరాన్మెంట్ యొక్క వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని ప్రాపర్ గా ఉపయోగించుకోండి. అండ్ ఎన్టీపీసీ లో కూడా వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మరికెందుకు ఆలస్యం వెంటనే మీకు కావాల్సినటువంటి డేటాని గ్యాదర్ చేసుకోండి వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి. ఓకే. And next question, three numbers x, y, z which are co-prime to each other are such that the product of the first two numbers is 143 and that the last two numbers is 195. The sum of the three numbers is. ఓకేనా. సో మనకు XYZ అనేటటువంటి మూడు సంఖ్యలు చాలా ప్రధానమైనటువంటి అంట. మొదటి రెండింటి యొక్క లబ్ధం అనేది 143 అంట. చివరి రెండింటి యొక్క లబ్ధం అనేది 195 అయితే ఆ మూడింటి యొక్క మొత్తం ఎంత? సో XYZ అంటే x కంటే y ఎక్కువ, y కంటే z ఎక్కువ. సో XY తీసుకుందాము ఫస్ట్. x ఇంటూ y ఈక్వల్స్ ఎంత? 143. ఓకే. సో మనకు ప్రధాన సంఖ్యలు తెలుసు. ప్రధాన సంఖ్యలు ఏమవుతాయి చెప్పండి? 9తో పోతుందా? 7 తీసుకుంటే 7 పోద్దా? 7 2 14 కానీ అది పోదు. అంటే 7 కంటే ఎక్కువ కావాలి. 7 11 సరే ఫర్ ఎగ్జాంపుల్ 11 తీసుకుందాం. 11 తీసుకుంటే దాని పక్కన ఏం తీసుకుంటే మనకి ఇది వచ్చేస్తుంది 11లో పోద్దా? 11 ఒకట్ల 11 అంటే 33 అంటే 13. ఓకే. సో 11 13లో 143 వచ్చేస్తుంది. ఒకవేళ ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేసినా ఇంకొక దాంతో మనం తెచ్చుకోవచ్చు. ఓకే. సో మనకి ఒక 2 డిజిట్స్ తెలిసినాయి. ఎక్స్ వాల్యూ, వై వాల్యూ తెలిసింది. ఇంకా కావాల్సింది జెడ్ వాల్యూ. సో మనకు తెలుసు మనకు 195 ఇచ్చేసిండు. ఏంది? 13 ఇంటూ జెడ్ దట్ ఈక్వల్స్ టు 195. క్యాన్సల్ చేసాము. ఇది 13 ఒకట్ల 13 ఒకట్ల 13 అవతల ఎంత ఉంది? 65. 13 5 65. సో జెడ్ వాల్యూ ఎంత? 15. మనకు 100 200 300 దన్న చేసేయచ్చు. ఎప్పుడైతే వేలల్లోకి మారుతాయో అప్పుడు మనం కొద్దిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీకు మల్టిప్లికేషన్స్ ఫాస్ట్ గా రావాలి. ఓకే. మీ మైండ్ లో ఆటోమేటిక్ వచ్చేయాలి. సో ఎక్స్ తెలుసు, వై తెలుసు, జెడ్ తెలుసు. కౌంట్ చేసేయండి. 11 + 13 + 15 ఎంత అవుతుంది? 5 3 8 8 1 9. సో ఏమిందా ఫస్ట్ 2 ఇచ్చేసింది. ఓకే. అండ్ మూడింటికి 3 1. ఓకే. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఇది ఎప్పుడు వచ్చింది? 1 సెప్టెంబర్ 2022 రోజు షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ దట్ కెన్ బి యాడెడ్ టు 467851 టు మేక్ ద సమ్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఖచ్చితమైనటువంటి వర్గంగా కావాలి అంటే దీనికి ఏం జోడించాల్సి ఉంటుంది? సో ఇది ఎప్పుడు వచ్చింది? 1 సెప్టెంబర్ రోజు సెకండ్ షిఫ్ట్ లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో 5 6 3 4. సో డైరెక్ట్ చెప్పేస్తున్నా దీనికి మనం 5 యాడ్ చేసేది 684 యొక్క స్క్వేర్ అవుతుంది. ఎట్లా సార్ అంటే ఇది స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ ఏదైతే ఉంటాయో అవి మనం వచ్చినప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము. ఓకే. దాంట్లో మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక్కడ మనకు 6 డిజిట్ డేటా ఇవ్వడం జరిగింది. ఓకే. 6 డిజిట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మనం చేయొచ్చు. ఓకే. And next, the sum of the two positive numbers is 45 and their difference is 19. What is the numbers? ఓకేనా. రెండు సంఖ్యల యొక్క మొత్తం అంట 45 అంట. అంటే x + y that equals to 45 అంట. x - y equals to 19 అంట. సో ఆ రెండు సంఖ్యలు ఏంటి? సో ఆటోమేటిక్ ఇది క్యాన్సిల్ అయిపోతే 2x that equals to ఇదేమైంది 9 + 5 ఎంత? 4 6. ఇది క్యాన్సిల్ చేస్తే ఏమైంది? 32. సో ఎక్స్ వాల్యూ ఎంత సార్? 32. ఎక్స్ వాల్యూ 32 ఆటోమేటిక్గా మనకి ఎక్కడ ఉంది? ఇదో ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఉందా? ఇంకోటి చేయని అవసరం ఉందా? లేదు. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది ఎప్పుడు వచ్చింది? 1 సెప్టెంబర్ రోజు షిఫ్ట్ 3 లో అడిగినటువంటి ప్రశ్న ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ద టూ కన్సిక్యూటివ్ మల్టిపుల్స్ ఆఫ్ 6 ఈజ్ 66. ఫైండ్ ద స్మాలర్ ఆఫ్ దీస్ టూ మల్టిపుల్స్. ఓకేనా. సో దీన్ని మనం రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఏమో ట్రెడిషనల్ మెథడ్ లోకి వెళ్ళిపోదాం. రెండోది వచ్చేసరికి షార్ట్ కట్ కూడా చేద్దాం. సో మనకు రెండు సంఖ్యలు మనకి ఇక్కడ 6 యొక్క వరుస గుణిజాలు అంటే నేను 6x అనుకుంటున్నా. ఇంకోటేమో దాని పక్కన ఉండేటటువంటి ఇంకో నెంబర్ అనేది కాబట్టి 6 × x + 1 దట్ ఈక్వల్స్ టు 66. ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. అంటే డేటాని మనం ఈక్వేషన్ లెక్క రాసుకున్నాం. సో 6x ఇది 6x ఏమైంది? 12x ప్లస్ 6 × 1 6 that equals to 66. ఇక్కడ 6 ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోతే ఏమైతుంది? 60 అవుతుంది.
సో 12 ఒకట్ల 12 5లో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎక్స్ వాల్యూ 5 వచ్చేస్తుంది. ఓకే. ఎక్స్ వాల్యూ 5 వచ్చేసింది. సో ఎక్స్ వాల్యూని తీసుకెళ్ళి మనం దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే 6 5లో 30 నెక్స్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే 5 1 6 6 6లో 36. సో 2 డిజిట్స్ మనకు వచ్చేసినాయి. సో మనం ఏదైనా సరే మైండ్ క్యాలిక్యులేషన్ తోటి చాలా తక్కువ మ్యాటర్ రాసేటట్టు చేసుకోవాలి. ఎగ్జామ్ హాల్‌లో మనకు ఇచ్చినటువంటి రెస్పాన్స్ షీట్‌లో మొత్తం ప్రతి లైన్ టు లైన్ రాయాలి అంటే చాలా టైం వేస్ట్ అయిపోతది. సో మైండ్ క్యాలిక్యులేషన్‌లో టైంని మనం ఈజీగా సేవ్ చేయొచ్చు. ఓకే. అది ఎప్పుడైతది? ప్రాక్టీస్ బాగా చేస్తే. ఓకే. మరి రెండోది మెథడ్ ఏంటి సార్ అంటే ఇక్కడ 6 యొక్క వరుస గుణిజాలు మొత్తం 66 కదా! 66 కదా! సో దీన్ని ఈక్వల్ పార్ట్స్ చేసేయండి. 33, 33. ఆ రెండిటి మధ్య భేదం మనకు ఆ రెండిటి యొక్క వరుస గుణిజాలు 6 కాబట్టి ఈ రెండిట్లో ఇక్కడ నుంచి ఒక 3 తీసి దీన్ని కలిపితే ఇదేమిది 36 అయింది, ఇది 30 అయింది. సో ఇవే కదా మనకొచ్చినాయి. ఓకేనా? సో మీకు అర్థం కాలేదనుకుంటా మళ్ళీ ఒకటి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 132 ఉంది. ఓకే. 132 ఉంది. మనకు తెలవదు. దీంట్లో ఏమన్నాడు? ఈ రెండింటి మధ్య తేడా 6 అనుకో. అప్పుడు ఎట్లా ఏం చేస్తాం? దీన్ని 2 పార్టిషన్ చేస్తాం. 66, 66. సో ఇప్పుడు రెండిట్లో తేడా ఎంత? మనకు 6 ఉందనుకో. ఇక్కడ నుంచి 3 తీసేసి 3 దీనికి కలిపితే ఆటోమేటిక్‌గా 6 అయిపోద్ది. అంటే 63 ఇదేమది 69 అట్లా. ఓకే. సో మీరు అట్లా 500 గాని, 400 గాని ఏదైనా సరే చేయొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ 6 కాకుండా 4 ఉందనుకోండి. అప్పుడు దాంట్లో సగం ఇక్కడ నుంచి 2 తీసేయండి. ఇక్కడ నుంచి 2 తీసుకెళ్ళి దీన్ని కలపాల్సి ఉంటది. ఓకే. ఇక్కడ కూడా అంతే సేమ్ 66 మనం ఇక్కడ తీసుకొచ్చేస్తున్నాం. 33, 33. ఇక్కడ 6 యొక్క గుణిజాలు అంటే ఏంటిది? రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటది? 6ఏ కదా! ఓకేనా? సో 6 1 జా 6, 6 2 జా 12, 6 3 జా 18. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటది? 6ఏ కదా! అదే ఇచ్చింది. మనం దాన్ని లాజిక్ మెథడ్‌లో చేసినాం. ఓకే. సో ఇదంతా చేయనక్కర్లేకుండా ఆటోమేటిక్‌గా మనం స్ప్లిట్ కొట్టేయొచ్చు. ఒక్కొక్కసారి 12 డిఫరెంట్ అన్నాడనుకో దీనిలోంచి 6 తీసి దీన్ని కలుపుతాం. అప్పుడు ఇక్కడ 6 మైనస్ ఇక్కడ 6 ప్లస్ అయితే ఇది 12 డిఫరెంట్ వచ్చేస్తది. అట్లా. ఓకే. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఆప్షన్? చెప్పండి ఆన్సర్ ఏంటిది? చిన్నదాన్ని కనుక్కోమంటే ఇది ఆన్సర్. పెద్దదాన్ని అడిగితే ఇది ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ సో దిస్ ఈస్ అవర్ లాస్ట్ క్వెషన్ ఇన్ దిస్ వీడియో. ఓకే. సో ఈ క్వెషన్ సార్ట్ అవుట్ చేద్దాం. ఇఫ్ ద నెంబర్ 6484y6 is divisible by 8, then find the least value of y. ఓకేనా? సో ఇక సంఖ్యను 8తో విభజిస్తే లేదా భాగిస్తే మనకు y యొక్క అతి చిన్న విలువను కనుక్కోమంటుంది. సో 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటిది? అంటే 8 యొక్క భాజనీయత సూత్రం ఏంటిది? చివరి 3 అంకెలు ఏదైతే ఉంటాయో వాటిని 8తో గనక భాగించగలిగితే మొత్తం సంఖ్య మొత్తం కూడా భాగింపబడుతుంది. సో చివరి 3 ఏంటిది? 4, 5, 6. అడిగింది అతి చిన్న విలువ. ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. 4, 3 అండ్ 1, 7. 1 ఉంది కదా! ఫస్ట్ 4, 1, 6 బై 8 చేద్దాం. ఎందులో పోద్ది? 8 5ల 40, 16 ఉంటది. ఎందులో పోద్ది? 16, 8 2లో పోద్ది. అంటే ఇది క్లియర్ అయి చేస్తుంది కదా! సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. అంతే. అడిగింది లీస్ట్. ఓకే. అడిగింది లీస్ట్ కాబట్టి ఇది పెట్టేసినాం. ఓకే. సో ఇక్కడితోటి ఈ యొక్క క్లాస్‌ని ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వెషన్స్ అన్నిటిని కూడా సార్ట్ ఔట్ చేద్దాం. ఓకేనా? అండ్ తర్వాత మా వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసినటువంటి ఇంపార్టెంట్ లింక్స్‌ని ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. ఇంకా ఎవరైతే గ్రూప్ డి కోర్సులో జాయిన్ అవ్వలేదో వారందరూ కూడా గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. కోర్సులో జాయిన్ అవ్వడం ద్వారా ఇప్పటివరకు మీకు చెప్పినటువంటి యొక్క కంటెంట్ అంతా కూడా మీరు రన్నింగ్ నోట్స్ రాయాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్‌గా మెటీరియల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మన యొక్క కోర్సులో జాయిన్ కండి. అండ్ దాంతో పాటు ఈ యొక్క వీడియోస్‌ని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తూ మీ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ ఇందాక మీకు చెప్పినటువంటి మెటీరియల్స్ అన్నిటిని కూడా ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అండ్ థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.